దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము యెహోషువ పుస్తకం 1:9. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉండును. చూడండి, ఉదయకాల సమయమందు దేవుడు మనందరినీ ప్రేమించి ఇస్తున్నటువంటి బలమైన వాగ్దానాన్ని నమ్మి మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ఎందుకంటే మీ యొక్క చదువుల్లో కానీ, మీ యొక్క ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, మీ యొక్క పనులలో, అలాగే మీ కుటుంబాల్లో మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని బట్టి మీరు కృంగిపోయిన వారిగా ఉంటున్నారేమో, మరి భయపడుతున్నారేమో. కానీ దేవుడు అంటున్నారు కదా, మీరు భయపడవద్దు. అది ఏ సమస్య అయినప్పటికీ మరి నిబ్బరముగా ఉండండి, మీరు ధైర్యముగా ఉండండి, భయపడకండి. మీరు చదివే చదువులో, అలాగే మీ యొక్క కుటుంబంలో, మీ వ్యాపారంలో, మీ పనులలో, మీ యొక్క సమస్త విషయంలో నేను నీకు తోడుగా ఉండి ఎంతో గొప్పగా నేను నడిపిస్తానని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. కనుక దేవుని యొక్క మాటలను బట్టి నీవు ధైర్యం తెచ్చుకో. దేవుడు ఎంతో గొప్పగా మిమ్మల్ని నడిపిస్తారు. దేవుని యొక్క సన్నిధిలో నుండి మరి దేవుడు నీకు సహాయమును పంపించి నిన్ను ఎంతో గొప్పగా ఆదుకుంటారు. కనుక ఆయన వైపు తిరిగి ప్రార్థించు. దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని నీవు నమ్మి ఆ యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఎంతో గొప్పగా ఆ యొక్క వాగ్దానం నెరవేర్పు అనేది నీ జీవితంలో చూస్తావు. కనుక ఇక భయపడకుండా, దిగులు పడకుండా, కలవరపడకుండా, చింతించకుండా మీ యొక్క సమస్త భారాన్ని దేవుని మీద వెయ్యండి. దేవుడు ఎంతో గొప్పగా మిమ్మల్ని నడిపిస్తారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభా, నీ బిడ్డలకు తండ్రి ధైర్యపరచండి, జ్ఞానం ఇవ్వండి. వారిలో ఉన్న ప్రతి భయమును తీసివేతండి. నీ సన్నిధి వారి చుట్టూ ఉంచండి. వారి కుటుంబాల్లో మీరు ఉండండి, వ్యాపారంలో, వారి ఉద్యోగాలు, వారి స్టడీస్లో, అన్ని విషయాల్లో మీరు ఉండండి ప్రభా. వారి సమస్త వాటి మీద నీ హస్తము చాపి దీవించండి. ఈ దినమంతా వారికి తోడుగా ఉండండి. కీడు శోధన పని తప్పించండి. వారింటి వారికి నీ గొప్ప వెలుగును దయచండి, గొప్ప రక్షణ దయచండి అయ్యా. ప్రతి సాతాను క్రియల నుంచి వారిని విడిపించండి అయ్యా. నీ యందు ప్రభు గొప్ప విశ్వాసాన్ని వీరికి దయచండి. అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని, దీవించమని, ఈ దినమంతా పగలు రాత్రి మీరే వారికి తోడుగా ఉండి కాపాడమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.